మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పవర్ తీసేసినా పెత్తనానికి కొదవ లేకుండా వ్యవహరిస్తున్నారని మచిలీపట్నంలో ఎద్దేవా చేశారు. ఒక ప్రైవేటు ప్రాపర్టీకి సంబంధించి ఇరువురు వ్యక్తుల నడుమ నెలకొన్న వివాదాన్ని రాజకీయం చేస్తూ అటు అధికారులను ఇటు రాజకీయ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పేర్ని నానికి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తండ్రికి తగ్గట్లుగానే కొడుకు కూడా తయారై బందరు పరువు తీస్తున్నారని అన్నారు. ఎదుటివారిని కించపరిచే విధంగా వ్యవహరించడమే పేర్ని నాని అలాగే కిట్టుకి అలవాటైందని, వాళ్ళ తీరు విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ కూడా హెచ్చరించారు. నాని గారు ఆ కుమారుడు వచ్చేసి నిన్న ఇష్టానుసారంగా ఏంటో వీళ్ళే ఈ ఊరికేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ప్లాట్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు నాయకులు వాటికి కాగితాలు పుట్టించి వాటికి ఫ్లాట్లు వేసి అక్కడ మార్కెట్ రేటు 15,000 ఉంటే 5,000 10,000కి అమ్మేసి ఇది ఎవరో అని అడుగుతున్నా, నీ మనుషులు కాదా అని అడుగుతున్నా. ఆ రోజున మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఏదో కాపులు అని ముసలి కన్నీరు కారుతున్నారు. మీ ఓటు రాజకీయాలు బందర ప్రజలందరికీ తెలుసు. పాత పద్ధతి మానుకొని ప్లెయిన్గా ఉంటే కొంతవరకైనా నమ్ముతారు. మళ్ళీ పాత పద్ధతిలోనే మాట్లాడితే ఎవరు నమ్మరు. అమ్మినప్పుడు నీకు తెలీదా ఆ పర్మిషన్ దేనికి ఇచ్చారు? ఆ రోజున ఆపి ఉంటే ఇవాళ గొడవలన్నీ ఉండేయా? అరే అలాంటి పని చేయమాకండి, పరుగు పోద్ది, రేపు పొద్దున ఓటు దగ్గరికి వెళ్ళాలి, కొనుక్కునే ఇబ్బంది పడతారు, ఆ కాగితాలు సరిగా లేవు అని చెప్పాలిగా మీ నాయకులకి. నిన్న నేనున్నా, మీ నోటికి ఎంత వస్తే అంత ఏంటో మీరేదో కాపాడేవాళ్ళ కింద, మేమేదో అన్యాయం చేసేవాళ్ళ కింద. మా కుటుంబంలో గొడవలు అవుతాయి, సమస్యలు ఉంటాయి, మేము సరి చేసుకుంటాం, సర్దుకుంటాం. మీకేంటి బాధ? పోలీస్ ఆఫీసర్ని పట్టుకున్నంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడచ్చా? వాళ్ళు లేదు అంటే ఈ మచిలీపట్నంలో గంటలో ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి పోలీసు వాళ్ళని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. మాట్లాడు, పద్ధతిగా అడుగు. నువ్వు ఎందుకు మాట్లాడు, పాయింట్ అడుగు. కాగితం ఉందా, అధికారం ఉందా అని అడుగు, తప్పులేదు. ఏమీ లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది మీ అబ్బాయి, నీ కొడుకు ఇష్టానుసారంగా పెద్దలు నన్ను మాట్లాడుతున్నాడు. ఏంటంటే డమ్మీ అంట. నువ్వు డమ్మీ, మీ నాన్న డమ్మీ, మేము డమ్మీ కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు పేర్లు, మీ నాన్న పేరు చెప్పు నువ్వు, మీ తాత పేరు చెప్పు మీ నాన్న వచ్చాడు. నేను సొసైటీ ఎదిగా, పైసా కష్టపడి సంపాదించుకొచ్చా, ఖాళీ చేతులతో వచ్చా మచిలీపట్నం. ప్రతి ఆస్తి నాది ఎక్కడుందో చెప్తా, మీరు చెప్పగలవా? మంచిగా మాట్లాడేది మేము వచ్చి మాటలు రావండి. ఇలా ఉన్నది మీ అందరికంటే మాటలు ఆడగలిగి ఉన్నారు. పద్ధతే. దేనికి వచ్చాం? రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చాం. 10 మందికి మంచి చేయాలా, సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయాలా. మధ్యలోకి వెళ్ళి ఎలా తగాదాలు పెట్టేయాలా తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి అని. మేము అన్నదమ్ములు లేకుంటాం, సమస్య చక్కగా సాల్వ్ చేసుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలం, చేస్తాం. కాకపోతే కొద్ది టైం పడుతుంది అంతే.